వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను విశాఖ శివారు ప్రాంతమైనటువంటి భీమిలి నియోజకవర్గంలోని భీమిలి సాగర తీరంలో ఉన్నాం. విశాఖ ఉత్సవాల్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ భీమిలి తీరంలో పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ మత్స్యకారులంతా కూడా ఈ పడవ పోటీల్లో పాల్గొంటున్నారు. మనం చూద్దాం ఈ పడవ పోటీలు ఎలా జరుగుతున్నాయన్న విషయాలు. సార్ చెప్పండి, నోకరాజు గారు, ఎలా జరిగాయి ఈ పోటీలు? విశాఖ ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకి ఫైబర్ తెప్పల పోటీలు చాలా ఉత్కంఠభరితంగా నువ్వా నేనా అనే విధంగా పోటీలు సాగడం జరిగింది. అలాగే తీసుకుంటే ఉప్పుటేరులో కూడా మన ఏటి తెప్పల పోటీలు కూడా నువ్వా నేనా అనే విధంగా జరిగింది. ఈ మా మత్స్యకారులు అయితే చాలామంది కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో న్యాయ నిర్ణయం ఎవరయ్యేటప్పుడు కూడా అందరూ కూడా విజేతలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు అనేవాళ్ళు ఏంటంటే దీని మీద ఆధారపడతారు. కాబట్టి దీంట్లో పోటీతత్వం కాకుండా ఫ్రెండ్లీషిప్గా ఈరోజు పోటీలు జరిగాయి. దీంట్లో భాగంగా మరి అధికారులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం కళ్ళ ముందు చూసే విధంగా ఈ పోటీలు ఉన్నాయి కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా పోటీలు మనం చేస్తూనే ఉన్నాం. ఈ పోటీలు కూడా చాలా చక్కగా మత్స్యకారులు అందరూ కూడా మమేకమై ఈ పోటీలు తిలకించడం, ఆనందించడం కూడా జరుగుతుంది. భీమిలిలో వీళ్ళు కోలాటంగా ఈరోజు వందల మంది, వేల మంది ఇక్కడికి వచ్చి ఈ పోటీలు తిలకించారు. వారిని అందరం కూడా మళ్ళీ అభినందించాలి. ఎందుకంటే ఈ ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనేది, మరి మత్స్యకారుల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టాలనేది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎంతమంది పాల్గొన్నారు? సుమారుగా అక్కడ ఫైబర్ బోట్లు 15, ఏటి తెప్పల బోట్లు ఒక 15 పాల్గొనడం జరిగింది. ఫైబర్ బోట్లు అయితే ఒక బోట్లో 4 చొప్పున, ఏటి తెప్పల పోటీలో 1 చొప్పున పోటీలో పాల్గొనడం జరిగింది. ఏటి తెప్పలు అనేది సాంప్రదాయబద్ధంగా ఏంటంటే గడతో లాగుతారు సార్. అది అతను ఓపిక బట్టి గడతో లాగిన తర్వాత దాన్ని ఒక 15 మందికి పోటీ పెట్టిన తర్వాత చాలా దూరం నుంచి లాక్కొచ్చిన తర్వాత అలిసిపోతారు. ఎందుకంటే 1 కిలోమీటర్ దూరం నుంచి లాగాలి. అది 1 కిలోమీటర్ పెట్టారు. ఆ కిలోమీటర్లో కూడా విజేతల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే చేతులతోనే అది పని చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాగా ఇందులో పార్టిసిపేషన్ చేశారు. వయసు పైబడిన కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ప్రైజ్ మనీ అంటే తెప్పలకి ఒక 25,000, 15,000, 10,000 పెట్టారు సార్. చెప్పండి, మీ ఊర్లో ఇవాళ పడవ పోటీలు జరిగి ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ ఉత్సవాలు జరపడం మేము టౌన్ నుంచి వచ్చాం చూడడానికి. చాలా సంతోషంగా ఉంది. అంటే గతంలో ఎప్పుడైనా చూసారు పడవ పోటీలు? ప్రతి సంవత్సరం చూస్తాం మేము ఇక్కడ. ఫస్ట్ వచ్చి తర్వాత సెకండ్ ఇవి పెట్టారు. దాన్ని బట్టి మేము చాలా బాగా సంతోషంగా ఉన్నాం. మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడ ఉన్నారు. నుంచి వచ్చాను సార్ ఈ ప్రోగ్రామ్ చూడడానికి. అందులో ఉన్న వాళ్ళు కూడా మా అందరి వాళ్ళ కుటుంబం ఉంది. మళ్ళీ ఫస్ట్ వచ్చేవాళ్ళు మా మాయ అబ్బాయే. చాలా సంతోషం అనిపిస్తుంది మాకైతే. మేము వైజాగ్ నుంచి రావడం అంటే కారణం మా మామయ్యలు ఉన్నారని వచ్చాం. చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లలు స్కూల్లో కూడా ఉగిలిసి వచ్చాం. ప్రతి సంవత్సరం జరుగుతుంటాయా? ఇప్పుడేనా? ప్రతి సంవత్సరం హ్యాపీగా వచ్చాం ఇక్కడికి. వైజాగ్ నుంచి ఎందుకు వచ్చాం? చూడడానికి వచ్చాం. ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మీ ఊర్లో పడవ పోటీలు జరగడం ఎలా? చాలా ఆనందంగా ఉంది మాకైతే. మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని మేము అందరు గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేదవాళ్ళందరూ ఇక్కడే పార్టిసిపేట్ చేస్తారు కనుక మాకు చాలా అయితే హ్యాపీగా ఉంది. మాకైతే మాత్రం ఏ పడవ పోటీలు మాకు రెండు నచ్చాయి. అది ఉండాలి, ఇది ఉండాలి. ఎందుకంటే చూడడానికి ఆనందం కనుక చాలా ఆనందంగా ఉందండి. రెండు కూడా కావాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి కూడా. ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఎవరో మీ రిలేటివ్స్? ఫస్ట్ ప్రైజ్ కొట్టేది మాత్రం మా అన్నయ్య మాత్రమే. ప్రతి ఇయర్ కూడా మా అన్నయ్య ప్రైజ్ కొడతాడు. ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య అయితే కింగ్. ప్రతి ఇయర్ కింగ్. సో ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ భీమిలిలో ఈ పడవ పోటీలను నిర్వహించాలని వీరంతా కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ భీమిలి పడవ పోటీల యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.